వెల్కమ్ టు హెల్దీ ఆన్ టీవీ. నేను డాక్టర్ విజయ్ బత్తిన. నేను ఫిజియోథెరపిస్ట్ని. ఇవాళ మనం న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఈ కాన్సెప్ట్ గురించి ఈ మధ్య గూగుల్ సెర్చ్లోను, చాట్ జీపీటీలోను సెర్చ్ చేస్తున్నారు. అయితే నేను చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. న్యూరోప్లాస్టిసిటీ అంటే అదొక ట్రీట్మెంట్ విధానం కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు, న్యూరోప్లాస్టిసిటీ ట్రీట్మెంట్ ఉందా అని. న్యూరోప్లాస్టిసిటీ అంటే అదొక క్యారెక్టర్, బ్రెయిన్కి ఒక లక్షణం అనమాట. అది మన చిన్నప్పటి నుంచే ఉంటుంది. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్ వల్లే చిన్నపిల్లలు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ, నడక నేర్చుకోవడం కానీ, లేదా ఏదైనా వర్క్ నేర్చుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అయితే చిన్నపిల్లల్లో ఇది చాలా ఎక్కువ యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. బాగా క్యూరియస్గా ఉంటుంది చిన్నపిల్లల మెదడు. సో అదే టైంలో వాళ్ళు మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ, హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవడం కానీ జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది జనరల్గా ఈ న్యూరో రీహాబిలిటేషన్ అంటే ఒక న్యూరలాజికల్ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఎక్కువ దేని గురించి వెతుకుతూ ఉంటారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ, హెడ్ ఇంజరీ అయిన వాళ్ళు, స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిన వాళ్ళు. అయితే ఎప్పుడైతే ఒక స్ట్రోక్ వస్తుందో ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక క్యారెక్టర్ బ్రెయిన్కి ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ రికవరీ పాసిబుల్ అవుతుందన్నమాట. ఇది చాలా పాత కాన్సెప్ట్. యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి, మోర్ దెన్ సెంచురీ నుంచి దీని గురించి రీసెర్చెస్ జరుగుతున్నాయి. మొదటిగా 1860 ఆ ప్రాంతంలో డాక్టర్ జేమ్స్ విలియమ్స్ అని ఆయన మొదటిగా ఆయన బుక్లో ఇది ప్రపోజ్ చేశారు. తర్వాత డాక్టర్ హెబ్ అని ఆయన కూడా చాలా దీని గురించి అడ్వకేట్ చేశారు. రీసెంట్ మోడర్న్ టైమ్స్లో మిస్టర్ నార్మన్ అని ఆయన ఒక బుక్ రాశారు దీని గురించి, ద బ్రెయిన్ దట్ చేంజెస్ ఇట్ సెల్ఫ్ అని 2017లో అది పబ్లిష్ అయింది. దాని తర్వాత ఈ కాన్సెప్ట్, ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక మాట బాగా ప్రాచుర్యం పొందిందనమాట. ఇది మన ఏన్షియంట్ మన కల్చర్లో కూడా ఉంది. దీన్ని అభ్యాస అంటారు.